వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన రెసిపీ వచ్చి రాగి మాల్ట్ అండి. ఇది చాలా హెల్త్కి మంచిదనమాట. ఇది ఒక్క కప్పు తిన్నాము అంటే మనకి ఆఫ్టర్నూన్ వరకు అస్సలకి ఆకలి వేయదు. దట్టు టమ్మీ చాలా లైట్గా ఉంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ టిఫిన్గా కానీ ఎలా తిన్నా ఎప్పుడు తిన్నా అంత లైట్గా ఉంటుంది. టమ్మీ చాలా హెల్దీగా ఉంటుంది. ఆకలి అన్నమాట మన దగ్గరికే రాదు, అంత బాగుంటుంది అనమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది మంచి రెసిపీ. అయితే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక ముందుగా ఒక టీ గ్లాస్ తీసుకుని దాంట్లో పావు గ్లాస్ రాగి పిండి తీసుకుని అదే పావు గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలపండి. ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకునేసేయండి. అదిగోండి నేను చూపించినట్టుగా అలా కలపండి. అలా కలిపేసి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో 1.5 గ్లాసు, మనం ఏ గ్లాస్తో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసి బాగా కాగనివ్వండి. అలా కాగిన తర్వాత ఇలా కలుపుకున్న రాగి పిండి ఉంది కదా, దాన్ని వేసేసి బాగా దగ్గరుండి కలుపుకోండి. దగ్గరే ఉండండి, లేకపోతే ఉండలు వస్తాయి అన్నమాట. అందుకని బాగా దగ్గరుండి ఉండలు లేకుండా బాగా కలపండి, చాలా బాగా కలపండి. ఇలా కలుపుతూ ఉంటే మనకి ఎక్కడా ఉండలుండవు, మనకి కడుపులో కూడా చాలా బాగుంటుంది. చాలామందికి రాగి జావ తాగినా రాగి మాల్ట్ కానీ రాగి సంగటి కానీ ఇలా తింటే మంటగా ఉంది అంటారు. అలా ఉండదు, బాగా ఉడికితే ఏమీ ఉండదు. చూడండి, ఆ తర్వాత అదే టీ గ్లాస్తో ఒక గ్లాసు చిక్కటి పాలు పోసుకోండి. పాలు పోసుకొని ఇక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలపండి. ఇది బాగా ఉడకాలి. ఉడికితే మనకుండే అపోహలన్నీ పోతాయి అన్నమాట. మంటలు, అల్సర్లు, అన్డైజెస్టివ్ ఏమి దగ్గరికే రావన్నమాట. బాగా ఉడికితే చాలా లైట్గా ఉంటుంది టమ్మీ. చూడండి, అలా బాగా ఉండలు లేకుండా బాగా ఉడకబెట్టుకునేసేయండి. అలా ఉడికింది అంటే మన రాగి మాల్ట్ రెడీ అవుతుందన్నమాట. లేకపోతే పచ్చిగా ఉంది అంటే కడుపులో మంట వస్తుంది. బాగా కలుపుకొని అలా ఉడికిన తర్వాత ఒక స్పూను బెల్లం తురుము వేసేసేయండి. అలాగే 2 పించులు సాల్ట్ వేసుకోండి. వేసి బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, మన రాగి మాల్ట్ రెడీ అయిపోతుంది. ఇక దాన్ని తీసి ఒక కప్లోకి సర్వ్ చేసేసుకొని అదే కప్లోకి మన ఒక 4 బాదం పప్పుల్ని తీసుకొని బాగా పలుకులుగా దంచుకొని ఆ దంచుకున్న బాదం పప్పుల్ని అలా వేయండి. అలా వేసుకునేస్తే తాగేటప్పుడు పంటి కిందకి పలుకులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. దట్టు బాదం పప్పులు ఎటు మనం తినాల్సిందే, బాగుంటుంది ఇలా సర్వ్ చేసుకుంటే. అలాగే ఒక 2 పించులు అలా బెల్లం తురుము అలా పైన వేసేసుకోండి. అక్కడక్కడ ఆ పలుకులు తగిలేటప్పుడు ఆ బెల్లం తగిలితే ఆ స్వీట్నెస్కి మనం మిస్ చేయకుండా మొత్తం కంప్లీట్ చేస్తాము. ఇదొక్క కప్పు మార్నింగ్ తాగారు అంటే ఆఫ్టర్నూన్ 1 వరకు కూడా ఆకలి అన్నమాట వేయదనమాట. అంత హెల్తీగా ఉంటుంది, అంత ఎనర్జెటిక్గా ఉంటామన్నమాట. అర్థమవుతుందా? అయితే ఇది మీరు ఈవినింగ్ స్నాక్గా తినండి, మధ్యాహ్నం తినండి, ఎప్పుడైనా తినండి, చాలా బాగుంటుంది. అయితే మన వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.